ఏపీ కేబినెట్ లో మంత్రులకు కేటాయించే శాఖలపై కసరత్తు జరుగుతోంది. ఇవాళ మంత్రులకు శాఖలు కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. కూటమి పార్టీలో ఒకటైన జనసేనకు కేటాయించే శాఖలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పార్టీకి ఇప్పటికే 3 మంత్రి పదవులను కేటాయించారు. వీరికి కీలక శాఖలు అప్పగించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. మంత్రులకు కేటాయించే శాఖలపై ఈ రోజు స్పష్టత రానుంది. ఏపీ కేబినెట్ లో మంత్రులకు కేటాయించే శాఖలపై కసరత్తు జరుగుతోంది. ఇవాళ మంత్రులకు శాఖలు కేటాయించే ఛాన్స్ ఉంది. కూటమి పార్టీల్లో ఒకటైన జనసేనకు కేటాయించే శాఖలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పార్టీకి 3 మంత్రి పదవులు కేటాయించారు. వీరికి కీలక శాఖలు అప్పగించే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. మంత్రులకు కేటాయించే శాఖలపై ఈ రోజు స్పష్టత రాబోతోంది. రైట్, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ హరీష్, మనం చూసాం ఎలక్షన్స్ వరకు ఒక హడావిడి, ఎలక్షన్స్ తర్వాత ఎవరికి మెజారిటీ అనేది మరొక హడావిడి. రిజల్ట్స్ అయిపోయింది, అధికార పగ్గాలు కూడా చేపట్టారు. నిన్న సెక్రటేరియట్ కూడా వెళ్ళడం జరిగింది, ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వబోతున్నారు? మెయిన్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఏ శాఖలు కేటాయించబోతున్నారు, మూడట్లో కీలకంగా ఉండబోతున్నారా, ఏవి ఇవ్వబోతున్నారని ఏమన్నా అప్డేట్స్ చెప్తారా? సార్, ఈ రోజు పూర్తి స్థాయిలో పోర్ట్ఫోలియోలు శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశంపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల్లో, ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా సచివాలయంలో తన ఛాంబర్లో అధికారికంగా బాధ్యతలు కూడా చేపట్టారు. ఇక శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం ఒకటే పెండింగ్ ఉంది. ఎందుకంటే 18వ తారీఖున కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే పార్టీ వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ప్రధానమైనటువంటి నాయకత్వం లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇలాంటి కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి ఇష్యూ మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 3 గంటల తర్వాత సచివాలయానికి వెళ్తారు. అక్కడ 2 గంటల పాటు ఉంటారు. మళ్ళీ తిరిగి 5 గంటలకు ఉండవల్లి నివాసానికి వచ్చేటువంటి అవకాశం. సో ఇప్పుడు ఈ రోజే శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం పైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వస్తుందని చెప్పి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశానికి వెళ్లే ముందు కొంతవరకు మంత్రులు కూడా ఆ శాఖలకు సంబంధించినటువంటి అంశాలపైన కొంతవరకు స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆయా అంశాలపైన కొలిక్కి రావడానికి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో భాగంగానే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కేబినెట్ శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన సర్వత్రా ఉత్కంఠగా కంటిన్యూ అవుతుంది. ఈ రోజు ఫుల్ ప్లెజ్ గా ఒక క్లారిటీ వస్తుందన్నటువంటి ఆశతో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, అధికార యంత్రాంగం కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆశ సోషల్ మీడియాలో మాత్రం చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇంకా శాఖల కేటాయింపు జరగకపోయినప్పటికీ కూడా ఈ మినిస్ట్రీ వీరికి ఏదైతే ఐటీ మినిస్టర్ గా లోకేష్ అని చెప్తూ ఉన్నారు, అదేవిధంగా ఇటు డిప్యూటీ సీఎంఆ లేదంటే ఆర్థిక శాఖ మంత్రి, ఇట్లా చాలా వెర్షన్స్ వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి సంబంధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా దాని గురించి ఏమైనా క్లారిటీ ఉందా హరీష్? అదే ఈ విషయాలపైనే కొంతవరకు కూడా వివిధ రకాలుగా ఎవరికి దోచినట్టు వాళ్ళు విస్తృతమైనటువంటి ప్రచారాలు చేసుకున్నారు. మంత్రులుగా వచ్చేంత వరకు కూడా వాళ్ళ పేర్లు కూడా వైరల్ అయ్యాయి. ఎవరెవరికి మంత్రులు ఉంటాయి అనేది కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ ఇదే అంశానికి సంబంధించినటువంటి అంశం, శాఖల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కొంతవరకు ఉత్కంఠ పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించినటువంటి కూడా పూర్తిగా అధికారికంగా ప్రకటన వస్తే తప్పితే శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశాలపైన వార్తలను స్పెక్యులేట్ చేయడం కూడా సరైనది కాదన్నటువంటి ఒక అభిప్రాయం అధికార వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. పూర్తిగా అధికారికంగా సమాచారం వస్తుంది కాబట్టి, బహిరంగంగా ప్రకటించేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ అంశాల పైన, ఎందుకంటే 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమి పోటీ చేసి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది కాబట్టి 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఎవరైతే శాసనసభ్యులుగా గెలుపొంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారో వారికి ఇప్పుడు శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది. పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వంతో కూడా చర్చించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఈ చర్చల తర్వాత ఈ రోజు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి అభిప్రాయం అధికార వర్గాల్లో కూడా వస్తుంది. ఆశ. రైట్ హరీష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.